చైనా తాజాగా భారత్తో ఆడుతున్న ఆట మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా మళ్ళీ ఆట మొదలుపెట్టింది. ఈసారి అరుణాచల్ ప్రదేశ్ని అంతర్జాతీయంగా హైలైట్ చేసింది. పెమా వాంగ్ తొంగ్డోక్ భారత పౌరురాలు లండన్ నుండి జపాన్ వెళ్తూ ట్రాన్సిట్ కోసం చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో దిగింది. షాంఘై నుండి వేరే ఫ్లైట్ ఎక్కి జపాన్ వెళ్లాల్సి ఉంది. జపాన్ వెళ్ళవలసిన ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో చైనా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు పెమా వాంగ్ తొంగ్డోక్ని తనతో రమ్మని తీసుకుని వెళ్ళి 18 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. చైనా ఇమిగ్రేషన్ అధికారులు పెమా వాంగ్ తొంగ్డోక్తో మీరు అరుణాచల్ ప్రదేశ్లో పుట్టినట్టుగా మీ పాస్పోర్ట్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మెయిన్ల్యాండ్ చైనాలో భాగం కాబట్టి మీ ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు. మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాం, లేదా మీరు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవాల్సి ఉంటుందని బెదిరించారు. పెమా వాంగ్ తొంగ్డోక్ చాలాసేపు చైనా ఇమిగ్రేషన్ అధికారితో వాదించింది, నేను భారతీయ పౌరురాలనని, అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని. కానీ చైనా అధికారులు పెమా వాంగ్ తొంగ్డోక్తో మీ భారత్ పాస్పోర్ట్ చెల్లదు, మీరు చైనా పాస్పోర్ట్ తీసుకుంటేనే ఇక్కడి నుంచి వెళ్ళనిస్తామని పట్టుబట్టారు. 18 గంటల పాటు ఎయిర్పోర్ట్లోనే ఉంచి మాటలతో కించపరిచారు చైనా ఇమిగ్రేషన్ అధికారులు. చివరికి పెమా వాంగ్ తొంగ్డోక్ షాంఘైలోని భారత కాన్సులేట్ అధికారులకు ఫోన్ చేసి తన నిర్బంధం గురించి చెప్పగానే బీజింగ్ మరియు షాంఘైలోని భారత విదేశాంగ శాఖ అధికారులు ఎయిర్పోర్టుకు వచ్చి విడిపించి జపాన్కి పంపించారు. ఎక్స్ వేదికగా ఈ పెమా వాంగ్ తొంగ్డోక్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. తన ట్వీట్లో పెమా వాంగ్ తొంగ్డోక్ వివరిస్తూ చైనా ఇమిగ్రేషన్ అధికారులను అవహేళనగా మాట్లాడారు. నాకు అర్థం కాని మాండరిన్లో మాట్లాడుతూ ఇక్కడ 3 అంశాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పెమా వాంగ్ తొంగ్డోక్ లండన్ నుంచి షాంఘై వచ్చిన విమానం చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ది. ఈ చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది పెమా వాంగ్ తొంగ్డోక్ లండన్లో విమానం ఎక్కిన తర్వాత ఆమె అరుణాచల్ ప్రదేశ్కి చెందిందని గుర్తించారు. విమానం షాంఘైలో ల్యాండ్ అయ్యాక విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమాన సిబ్బందిలో 2 ఇమిగ్రేషన్ అధికారులతో వచ్చి చూపుడు వేలు చూపిస్తూ పెమా వాంగ్ తొంగ్డోక్ని చూపించారు ఇమిగ్రేషన్ అధికారులకి. అప్పటికే ట్రాన్సిట్ కోసం క్యూలో నిలబడి ఉన్న పెమా వాంగ్ తొంగ్డోక్ని అధికారులు తమతో రమ్మని సైగ చేసి తీసుకెళ్లారు. ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది ఇమిగ్రేషన్ అధికారులు కలిసి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోది ఇట, ఈవిడ భారత్ పౌరురాలు అట అంటూ వేలు పెట్టి చూపిస్తూ నవ్వారని పెమా వాంగ్ తొంగ్డోక్ ఎక్స్వేదికలో చెప్పుకొచ్చారు. యాదృచ్ఛికమా లేక కావాలని చేసిందా? కావాలనే చైనా ఈ పని చేసింది. ఎందుకంటే పెమా వాంగ్ తొంగ్డోక్ చెప్తున్న దాని ప్రకారం లండన్ నుండి జపాన్కి విఐఏ చైనా చాలాసార్లు వెళ్ళానని, ఎప్పుడూ ఇలా ఆపలేదని చెప్పింది. ఆమె భారత పౌరురాలైన లండన్లో ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సంస్థలో ఉన్నత హోదాలో గత 15 ఏళ్ళుగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు భారత్ వచ్చేళ్ళేది. ఈసారి కూడా జపాన్ వెళ్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ తరపున మీటింగ్లో పాల్గొడ్డారు. చిక్కుల్లో పడ్డది. మోడీజీ ఫ్యాక్టర్ లేక జపాన్ ఫ్యాక్టర్. లండన్కి చెందిన ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సంస్థకు చెందిన ఉద్యోగిని, అందులోనూ హై ర్యాంకింగ్ ఉద్యోగిని చైనా నిర్బంధించిందంటే అది బ్రిటన్తో పాటు భారత్ కూడా అవమానం. చైనా చాలా వేగంగా పావులు కదుపుతుంది, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా. చైనాకు బ్రిటన్ లొంగిపోయి చాలా కాలమైంది కాబట్టి బ్రిటన్ అభ్యంతరాలు చైనా లెక్క చేయదు. కాగా ఏకంగా బ్రిటనే బెదిరిస్తోంది. చైనా మెగా ఎంబసీ వివాదం. లండన్లో చైనాకి రాయబార కార్యాలయం ఉంది, అన్ని దేశాలకు ఉన్నట్ట. కానీ చైనాకి లండన్లో ఇప్పుడున్న రాయబార కార్యాలయం సరిపోవట్లేదట. అందుకని మరింత ఎక్కువ స్థలంలో కొత్త రాయబార కార్యాలయం కావాలని పట్టుబట్టి ఒప్పించింది బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేత. యూరోప్లోని అతిపెద్ద రాయబార కార్యాలయం పోతుంది లండన్లోని చైనా రాయబార కార్యాలయం. మెగా ఎంబసీ పిలుస్తున్నాయి బ్రిటన్ పత్రికలు. చైనా మెగా ఎంబసీ వైశాల్యం అక్షరాల 1,20,000 చదరపు మీటర్లు, అడుగులుగా చదరపు మీటర్లు. మెగా ఎంబసీ కోసం చైనా అడిగిన స్థలం ఏదో తెలుసా? ప్రతిష్టాత్మకమైన రాయల్ మింట్ కోర్ట్ని చైనా మెగా ఎంబసీ కోసం అడుగుతోంది. పక్కనే మరో ప్రతిష్టాత్మకమైన టవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. 2018 అప్పట్లో బ్రిటన్ ఫారిన్ సెక్రటరీగా ఉన్న బోరిస్ జాన్సన్ చైనా తనకు రాయల్ మింట్ కోర్టును కేటాయించమని అడిగింది. విదేశాంగ మంత్రిగా బోరిస్ జాన్సన్ సూత్రప్రాయంగా అంగీకరించాడు కూడా. తర్వాత కాలంలో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి అయిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నంలో విఫలమవడం, రాజీనామా చేయడం జరిగింది. సో 20,000 చదరపు మీటర్ల వైశాల్యంలో తమ రాయబార కార్యాలయం విస్తరించాలనే ప్లాన్లో ఉంది చైనా గత దశాబ్ద కాలంగా. ప్రస్తుత ప్రధాని లెఫ్టిస్ట్ అయిన కీర్ స్టార్మర్ ఆమోదముద్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 10వ తేదీని డెడ్లైన్గా పెట్టి ఆలోపు రాయల్ మింట్ కోర్టులో తమకు అప్పగించకపోతే బ్రిటన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరించింది బహిరంగంగానే. చైనా తాను అడిగినటువంటి స్థలం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక చేసిన ధైర్యం ఎవరిచ్చారు? ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్తో పాటు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు కూడా చైనా నుండి డబ్బులు తీసుకున్నారా? అసలు బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడానికి చైనా అక్రమ మార్గాల్లో నిధులు ఇచ్చిందా? లేకపోతే బెదిరించే స్థాయిలు ఎందుకుంటుంది చైనా తాను ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చానో బయట పెడితే బ్రిటన్లో లేబర్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానం చెప్పేటటువంటి వాళ్ళే లేరు. మరొక అనుమానం ఏంటంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ టోరీలోని కూడా పిలుస్తాడు సభ్యులు కూడా చైనా పేరోల్స్లో ఉండొచ్చు. బ్రిటన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా చైనా కొనేసిందా? అనుమానాలు ఉన్నాయి. M15, M16 రెండు కూడా రాయల్ మింట్ కోర్టుని చైనాకి ఇవ్వచ్చని నివేదికలు ఇచ్చాయి. బ్రిటన్లో ఉండే 2 ఇంటెలిజెన్స్ సంస్థలు M15
అనేది బ్రిటన్ అంతర్గత భద్రతను సూచిస్తుంది. M15 నేరుగా బ్రిటన్ హోమ్ సెక్రటరీకి రిపోర్ట్ ఇస్తుంది. M16 అనేది బ్రిటన్ తరపున విదేశాల్లో గూఢచర్యం చేస్తుంది మరియు నేరుగా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్కి నివేదిక ఇస్తుంది. ఆ రెండు సంస్థలు రాయల్ మింట్ కోర్టును చైనాకి ఇవ్వచ్చని రిపోర్ట్ చేశాయి. కానీ బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాడో విదేశాంగ మంత్రి అయిన దమేప్రీతి పటేల్ మాత్రం చైనా మెగా ఎంబసీ కోసం రాయల్ మింట్ కోర్టును అప్పగించడం అనేది బ్రిటన్ ఆత్మహత్య చేసుకోవడం లాంటిది అంటూ వ్యతిరేకిస్తోంది. బ్రిటన్ రాజకీయ పార్టీలను పక్కన పెడితే బ్రిటన్లోని యాక్టివిస్టులు ఎక్కువ ఆందోళన చేస్తున్నారు చైనాకి రాయల్ మింట్ కోర్టుని మెగా ఎంబసీ ఇవ్వడం కోసం ఇవ్వద్దంటూ. M15 బ్రిటన్ అంతర్గత ఇంటెలిజెన్స్ నవంబర్ 18 ఒక రిపోర్ట్ ఇస్తూ చైనా బ్రిటన్ పౌరులను తన ఇంటెలిజెన్స్ కోసం రిక్రూట్ చేసుకుంటుందని హోమ్ సెక్రటరీకి తెలిపింది. హెడ్ హంటర్స్ అనే పదం వాడింది. ఇంటెలిజెన్స్ భాషలో హెడ్ హంటర్స్ అంటే ఏదైనా దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ వేరే దేశంలో పౌరులు రిక్రూట్ చేసుకోవడానికి నియమించిన వాళ్ళని హెడ్ హంటర్స్ అంటారు. లింక్డ్ఇన్ వేదికగా చైనా హెడ్ హంటర్స్ని రిక్రూట్ చేసుకుంటోంది. M15 నివేదిక ఇచ్చింది. లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసుకున్నట్టుగా చైనా ప్రకటనలు ఇస్తూ 2 బ్రిటన్ పౌరులు రిక్రూట్ చేసుకుంది. అఫ్కోర్స్ MI5కి సాక్ష్యాలు దొరకపోవడంతో కేసు వీగిపోయింది. ముఖ్యంగా హౌస్ ఆఫ్ కామర్స్ సభ్యుల దగ్గర పనిచేసే సహాయ సిబ్బందిని చైనా ప్రలోభ పెడుతుందనే ఆరోపణలు వచ్చిన పుకార్లను చైనా కొట్టేసింది. ఇది మరీ విచిత్రం. బ్రిటన్ చైనా చేతిలో ఒక బఫూన్గా మారిపోయిందనడానికి కొన్ని సాక్ష్యాలు. చైనా లండన్ రాయల్ మింట్ కోర్టులోని తమ రాయబార కార్యాలయంగా మార్చుకోవడానికి అనుమతి కోరుతూ మొత్తం రాయబార కార్యాలయం బుల్లెట్ ప్రూఫ్గా నిర్మిస్తుందట. బ్రిటన్ ప్రభుత్వం చైనా నిర్మాణం గురించి బ్లూ ప్రింట్ అడిగితే ఇవ్వడం కుదరదని చెప్పింది. అదే బ్రిటన్ ప్రభుత్వం బీజింగ్లో తమ రాయబార కార్యాలయం విస్తరణ చేయడానికి అనుమతి కోరగా అడ్డుకుంటోంది. విస్తరణ ఎందుకో సరైన కారణం చెప్తే పరిశీలించి తమకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అనుమతిస్తారని అంటుంది. చైనా అనే దేశం బ్రిటన్ అమెరికాల ఊహకందనంత ఎత్తుకెదిగిపోయింది ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ విషయంలో అని అంటున్నారు. రాయల్ మింట్ కోర్టు భవనం కింద అండర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ కేబుల్స్ ఉన్నాయి. చైనా నేరుగా కేబుల్స్ని కదల్చకుండా బ్రిటన్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ని హైజాక్ చేసి వినగలదు, చూడగలదు. ఇది బ్రిటన్ దేశ రక్షణకు విఘాతం కలిగించే చర్య అవుతుంది. బ్రిటన్ కనుక మెగా ఎంబసీకి అనుమతిస్తే చైనా మీద ఉన్న గూఢచర్య ఆరోపణలో ప్రధానమైంది హౌస్ ఆఫ్ కామన్స్లో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుందని. ఇప్పటికీ చైనా నుండి దిగుమతి చేసుకున్న ఇండస్ట్రియల్ మరియు కీలక ప్రదేశాలు ఇన్స్టాల్ చేసిన CCTV ఇతర సెన్సర్లను తీసేసి సొంతగా తయారు చేసుకున్న వాటి వాడుకుంటుంది. కానీ వాటి లోపల వాడి ఇంటిగ్రేటెడ్ చిప్స్ చైనాలో తయారైనవే కావడం విశేషం. వచ్చే నెలలో లేదా 2026 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనా పర్యటనకు వెళ్తున్నాడు పలు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి. హిజ్ హైనెస్ అని పిలిచే బ్రిటన్ రాజుని కీర్ స్టార్మర్ పక్కన పెట్టేశాడు. బ్రిటన్ రాజుకి బ్రిటన్ పార్లమెంట్ మీద ఎలాంటి అధికారం లేదని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామర్స్ సర్వస్వతంత్ర వ్యవస్థ దాని మీద బ్రిటన్ రాజు పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాడు కీర్ స్టార్మర్. మరో బ్రిటన్లో టీవీ లైసెన్స్ రద్దు చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన BBC నెట్వర్క్ ప్రభావం అంతరించినట్టు అవుతుందని అంచనా. ఇప్పటికే చైనాలో BBCని మూసేసిన చైనా ఇప్పుడు బ్రిటన్లో కూడా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. BBC ప్రధాన ఆదాయ వనరులు బ్రిటన్లోని టీవీ లైసెన్స్ ఫీజు ద్వారా మరియు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే ఫండ్తో నడుస్తుంది. ఇప్పుడు ఒక బ్రిటన్ టీవీ లైసెన్స్ తీసుకోవాలంటే తప్పనిసరిగా BBCకి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లైసెన్స్ విధానం రద్దు చేస్తే తప్పనిసరిగా BBC ఎంచుకుని డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు బ్రిటన్ ప్రజలకి. బ్రిటన్ రాజును పక్కన పెట్టే ప్రయత్నం వెనక కమ్యూనిస్ట్ చైనా హస్తం ఉంది. చైనా చెప్పినట్టుగా చేస్తే కీర్ స్టార్మర్ చైనా వీళ్ళు ఒప్పందాలు చేసుకోగలుగుతాడు. లేకపోతే తనకి ముందు పనిచేసిన ప్రధానమంత్రులాగానే రాజీనామా చేయాల్సి రావచ్చు. అందుచేత పెమా వాంగ్తోంగ్డోకు నిర్బంధించింది అనేది నేరుగా మోడీజీకి వార్నింగ్. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో బహుశా 2026 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్ మీద దాడికి ప్రయత్నించవచ్చు చైనా. అరుణాచల్ ప్రదేశ్కి 100 కిలోమీటర్ల దూరంలోనే తన సైన్యాన్ని మోరించి ఉంచింది చైనా 2020 నుండి. లేకపోతే ఇప్పటికే చాలాసార్లు ట్రాన్సిట్ కోసం చైనా మీదుగా ప్రయాణించిన రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేని పెమా వాంగ్తోంగ్డో ఖండం వెనక ఉన్న సందేశం అదే. కొత్తగా అక్టోబర్ 21, 2025 జపాన్ ప్రధానిగా బాధ్యత చేపట్టిన జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధాని సానే టకైచి చైనాను రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. కాబట్టి జపాన్ పర్యటనకు వెళ్తున్న పెమా వాంగ్తోంగ్డోకుని వెళ్లకుండా 18 గంటల పాటు ఆపేసింది చైనా. అఫ్కోర్స్ టకైచి జపాన్ ప్రధాని కావడం వెనక ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఎలా చెప్తే అట్లా చేస్తుంది. నిజానికి జపాన్ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగాలేదు. అమెరికా చెప్పినట్టుగా వినడం తప్ప వేరే చేసేది ఏమి టకైచికి. టకైచి ఎలా అయితే చైనా మీద పిరుచుకుపడుతుంది అదేవిధంగా మోడీజీని చేయాలని ట్రంప్ ఉద్దేశం. కానీ మోడీజీ ఉచ్చులో పడలేదు. కానీ జపాన్కి తప్పలేదు, వేరే మార్గం లేదు. సో భవిష్యవాణి చెప్పే వంగాబాబా 2025-26లో ప్రపంచంలో తీవ్రమైన విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. అవి జననష్టం కలిగించే యుద్ధాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనం జరగడాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. బహుశా 2026లో గ్రేట్ బ్రిటన్ అనేది ఉండకపోవచ్చు. ఐర్లాండ్ బ్రిటన్తో తెగతెంపులు చేసుకుని యూరోపియన్లో చేరవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనాల మధ్య మళ్ళీ ఘర్షణ తప్పకపోవచ్చు. చైనా అమెరికాకి సహకరిస్తోంది, అందులో సందేహానికి తావులేదు. చైనా మళ్ళీ గేరు మార్చడానికి కారణం నవంబర్ 1 ట్రంప్ మరియు జీ జిన్పింగ్ల మధ్య అమెరికన్ సోయాబీన్స్ కొనడానికి ఒప్పందం జరగడమే. బదులుగా ట్రంప్ చైనా మీద విధించినటువంటి టారిఫ్ని 10% తగ్గించాడు. చైనా బంగారం కొనడం ఆపేసి $1 ట్రిలియన్ అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. బలిపోసులు అయ్యింది తైవాన్, జపాన్ దేశాలు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అమెరికా చైనాకే సహకరిస్తుందని అన్నమాట. ఇక 2026 మొదటి అర్ధ భాగంలోపే మోడీజీ ప్రధాని పదవి నుండి దించడానికి ప్రాక్సీ వార్ మొదలైంది.
పెమా వాంగ్ తోంగ్డో కూదంతో ఓ టీజర్ లాంటిది.